పెరంబకులం లాస్ట్ డే ఫ్రెండ్స్. అక్కడ మన ఫ్రెండ్స్ వస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టిఫిన్ దీనికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ట్రైబల్ పీపుల్స్ ఎలా షాప్స్ ఇవన్నీ పెట్టారో చూడండి. ఇది ఎక్కువ షాప్. మా వాళ్ళంతా వస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పటికీ మీకు అర్థమైపోయింటుంది, ఇది పెరంబకులం సెకండ్ డే లాస్ట్ డే విజిట్ అనమాట. సో ఈ వ్లాగ్లో మొత్తం మేము డ్యామ్ కవర్ చేసినాము. తర్వాత ఇంకొకటి కన్నెమర టీక్, వరల్డ్ లార్జెస్ట్ టీక్ అనమాట. సో ఆ 2 ప్లేసెస్ అయితే కవర్ చేసినాము. సో మార్నింగ్ అట్లా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. సో పెరంబకులంలో వచ్చేసి 4 డ్యామ్స్ ఉన్నాయన్నమాట. పెరువారిపాలెం డ్యాము, తూనకడవు డ్యాము, అలియర్ డ్యాము, పెరంబకులం షెల్టర్ డ్యామ్. సో మేము వెళ్ళింది వచ్చేసి పెరంబకులం షెల్టర్ డ్యామ్. ఈ డ్యామ్ మొత్తం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. కానీ ఓనర్షిప్ వచ్చేసి కేరళ వాళ్ళు మాత్రం ఉంటుందన్నమాట. అంటే ఈ అలియర్ ప్రాజెక్ట్ అనేది, ఈ యొక్క ప్రాజెక్ట్ వల్ల ఇరిగేషన్ అనేది, వాటర్ అనేది 2 స్టేట్స్ కూడా షేర్ చేసుకుంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది చూసినట్టయితే ఇది మొత్తం వచ్చేసి పెరంబకులం డ్యామ్ అనమాట. ఈ డ్యామ్ అనేది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసినారంటే 1958 నుంచి 90 మధ్యలో కామరాజు అనే ఒక తమిళనాడు మినిస్టర్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినారనమాట. ఇది ఒక ఎంబాంక్మెంట్ డ్యామ్ అనమాట. అంటే చుట్టూ వాల్స్ అనేది ఉంటాయి అనమాట. అంటే ఫ్లడ్స్ ఇవన్నిటిని ఆపనీకి ఉండే డ్యామ్ అనమాట. ఎంబాంక్మెంట్ డ్యామ్ అంటారు దీన్ని. సో ఇదనమాట ఈ యొక్క పెరంబకులం డ్యామ్ గురించి అయితే. కానీ నెక్స్ట్ ఇంకా డ్యామ్ చూసుకున్న తర్వాత కనిమర టీక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. ఇవంతా దగ్గరలోనే ఉంటాయి. సో కనిమర టీక్ అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ టీక్ ట్రీ అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు డేటా అంతా ఎంత హైట్ ఉంది, ఎంత గ్రిత్ ఉంది. 42.39 మీటర్స్ హైట్ ఉంది. గ్రిత్ వచ్చేసి ఎంత ఉందంటే ప్రెస్ట్ హైట్ దగ్గర 7.24 మీటర్స్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మీరు దీన్ని కనిమర టీక్ని విజన్ ట్రీగా కూడా అంటారు. అంటే దాన్ని కట్ చేసినప్పుడు అంటే బ్లడ్ లాగా ఊజింగ్ లిక్విడ్ అనేది వచ్చిందన్నమాట. సో దాన్ని విజన్ ట్రీగా కూడా అనేటోళ్ళు అనమాట. ఇంకా మాకు ఒక సడన్గా మాకు ఏమని కనిపించింది అంటే అక్కడ ఎలిఫెంట్ కనిపించింది. వైల్డ్లో కనిపించడం అంటే పెద్ద సాహసం అని చెప్పొచ్చు. సో అక్కడ బ్యాంబూ అంతా తింటుంది అనమాట. సో సైలెంట్గా మేము వైల్డ్లో ఎలిఫెంట్ అయితే చూస్తాం. So അതിൻ്റെ സൈസ് കണ്ടില്ലേ, നല്ല കൊമ്പാണ്, നല്ല ആരോഗ്യമുണ്ട്. നമ്മൾ എന്തെങ്കിലും കാണാൻ ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా పెరంబకులం అలియర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అనమాట. అంటే ఏంటంటే కానీ తమిళనాడు గవర్నమెంట్ తర్వాత కేరళ గవర్నమెంట్ ఇద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చినారు. అంటే వాటర్ అనేది షేరింగ్ చేసుకోవాలి అని. అంటే ఈ యొక్క కేరళ వాళ్ళు ఎంత షేర్ చేసుకుంటారు వాటర్ అంటే కానీ 7,250 మిలియన్ క్యూబిక్ ఫీట్ అనేది మన కడవు వైర్ అనే దీనికి షేర్ చేసుకుంటారు. తర్వాత ఇంకా తమిళనాడులో చూస్తే కానీ 12,300 మిలియన్ క్యూబిక్ ఫీట్ టు షోలేయర్ రిజర్వాయర్కి అయితే కానీ షేర్ చేసుకుంటారు అనమాట. సో ఈ అగ్రిమెంట్ అనేది May 29, 1970లో అగ్రిమెంట్ అనేది జరిగింది అనమాట. 2 స్టేట్స్కి మధ్యలో వాటర్ అనేది షేరింగ్ ఉండాలి అని ఇది ఒక అగ్రిమెంట్ అనమాట. సో ఇదే పెరంబకులం అలియర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అనమాట.
పెరంబకులంలో అయితే విజిట్ అనేది అయిపోయిందనమాట. సో, పెరంబకులం నుంచి త్రిశూర్‌కి అయితే వచ్చేసినామనమాట. త్రిశూర్‌లో ఒక 3, 4 ప్లేసెస్ ఉన్నాయి. కాలేజ్ ఆఫ్ ఫారెస్ట్రీ, తర్వాత కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇలాంటివన్నీ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో, త్రిశూర్ కూడా ప్లేసెస్ అన్నీ మంచిగున్నాయి. సో, ఆ వ్లాగ్ కూడా రాబోతుంది. సో, అది కూడా చూడండి. మంచి ఇన్ఫర్మేటివ్ ఉంటది. అంత ఫారెస్ట్ రిలేటెడ్ రీసెర్చ్ అంతా కూడా ఉంటది. సో, ఇంకా మేము వచ్చేసరికి నైట్ అయిపోయిందనమాట. ఇంక నైట్ ఇంక అక్కడే త్రిశూర్‌లో స్టే ఉండేసి ఇంకా అక్కడే డిన్నర్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే ఫారెస్ట్రీ కాలేజ్‌కైతే వెళ్ళిపోయామనమాట. సో, ఇదనమాట ఈ యొక్క వ్లాగ్ గురించి ఫ్రెండ్స్. సో, ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే కానీ ఫారెస్ట్ రిలేటెడ్ వాళ్ళ స్టూడెంట్స్ ఉంటే కానీ షేర్ చేయండి. హెల్ప్‌ఫుల్ అయితది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వ్లాగ్ గురించి. థాంక్స్ ఫర్ వాచింగ్.